అందరికీ నమస్కారం. సృష్టిలో ప్రతి ప్రాణి బతకాలి. కానీ ఏ ప్రాణి వల్ల అయితే మానవాళికి ఇబ్బంది కలుగుతుందో ఆటోమేటిక్గా అయితే ఆ ప్రాణులను దూరం పెడతారు, లేదంటే చంపేస్తారు. ఇలా పావురాల సంబంధించిన గతంలో చాలాసార్లు చెప్పా. కానీ కొంతమంది ఫూలిష్గా పిచ్చి పిచ్చిగా ఇప్పటికీ అవి కూడా బతకాలి కదా, ఎన్నాళ్ళది ఇప్పుడు ఏంటని చెప్పేసి వాగుతూనే ఉన్నారు. ఏ దేశాలలో పావురాలపై నిషేధం విధించింది, పావురాలపై నిషేధం, పావురాలకి ఫుడ్ పెడతాం. అలా వాటి చంపరు, వాటికి ఫుడ్ వేయకూడదు, అంతే, ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోదు. ఇప్పుడు పూణేలో గతంలో కార్పొరేట్గా చేశారు మాంకర్ అని. ఆయన కూతురు శీతల్ గత కొద్ది నెలల క్రితం చనిపోయింది. కారణం, ఆమెకి బ్యాక్ పెయిన్ లాగేదో ఉంటే ఆసుపత్రికి వెళ్ళారు. మొత్తం క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంది. దాంతో ఆసుపత్రి అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ నడుస్తుంది, అంతా ఓకే, రికవర్ అయింది ఇంటికి అని చెప్పేసి తెచ్చారు. వచ్చాక అగైన్ అంటే మళ్ళీ ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఆసుపత్రి పట్టుకెళ్తే చనిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, పూణేలో గతంలో కార్పొరేట్గా చేసినట్టు ఆ వ్యక్తి పావురాళ్ళకు సంబంధించి ఫుడ్ వేయొద్దురా, పావురాళ్ళకు సంబంధించి ఇళ్లలో పెంచుకోవద్దురా, పావురాళ్ళు కనుక మీ చుట్టుపక్కల కనుక ఉంటే వాటిని తోలేండ్రా, ఎందుకంటే వాటి యొక్క వ్యర్థాలు ఉంటాయి కదా, ఇది కానీ వ్యర్థాలు ఉంటాయి కదా. గతంలో చాలా చెప్పా, మీనా మొగుడు కూడా అలాగే చనిపోయాడు. బట్ ఆ మరి జంతువులు అంటే ఇష్టం అనమాట, ఆ కూడా ఒప్పుకోలేదు. బట్ ప్రూవ్డ్ అనమాట చాలా దేశాలు. ఈ పావురాల యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న పార్టికల్స్ గా అయిపోతాయి అనమాట, గాలిలో కలుస్తాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడు మనం గాలితో లోపలికి వెళ్ళిపోతాం, ఇక భయంకరమైన ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ క్యాట్ డివోషన్ ఛానల్లో పెడుతున్నాం. ప్రాణులు సమానమే, బట్ మనుషుల ప్రాణాలు హరించే విధంగా ఉన్నప్పుడు మాత్రం అయితే వాటిని చంపేయాలి లేదా దూరం పెట్టాలి. ఎటు చంపడం మనం చేయరు కాబట్టి దయచేసి ఫుడ్ అయితే పెట్టండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మీకేముంది, ఏడక్కడ ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతారు, అవేమో వెళ్ళిపోయి అపార్ట్మెంట్లో రిమైనింగ్ చోట్ల ఉంటూ ఉంటాయి. వాటికి స్మూత్ సర్ఫే అంటే ఉండే ప్లేసెస్ ఎలా ఉండాలంటే పావురాలకి స్ట్రాంగ్ గా ఉండాలి. సర్ఫేస్ కింద గట్టిగా ఉన్న నేల మీద ఉంటాయి. అందుకే మీరు మ్యాక్సిమం పావురాలు వచ్చేసి చెట్ల మీద అలా ఉండవు అన్నట్టు. మ్యాక్సిమం ఈ కాంక్రీట్ ఉన్నటువంటి ఏరియాస్ లో ఉంటూ ఉంటాయి. స్టిల్ మా అపార్ట్మెంట్ పక్క ఫ్లాట్ లో వచ్చేసి ఆ బ్యాంకుల్లో సీజ్ చేసినారు, మార్టిగేజ్ ఎవడు కొనట్లేదు, అవేమో డోర్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి, అవి వస్తుంటే పోతుంటే. అపార్ట్మెంట్ ఓనర్ చెప్పినా సరే, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కి చెప్పినా సరే, బ్యాంకులు చెప్పేసి వాళ్ళు ఇంకా రావట్లేదు అన్నారు. నేను ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళినప్పుడు కూడా సర్లే అని చెప్పేసి లైట్ తీసుకుని మా డోర్స్ మొత్తం క్లోజ్ చేసి పెట్టేస్తాను. సో జైతే జాగ్రత్త పావురాలతో.